మీన రాశి వారికి ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. సమిష్టిగా నూతన వ్యవహారాలను నిర్వహించే విషయం మీద స్పష్టమైన అవగాహన వస్తారు. అనుకున్న కార్యక్రమాలు అభివృద్ధి ఈ వారం సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత సమస్యగా మారుతుంది. ఆరోగ్యం పట్ల మెలకు వహించడం చెప్పదగినది. రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి. వచ్చిన అవకాశాలు చేజార్చుకోవద్దు. అనుకూల నిర్ణయాలు అన్ని వేళలా చెప్పదగినది కాదు. దూర ప్రాంత ప్రయాణాలు తప్పకపోవచ్చు. కొనుగోలు చేసిన స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు వాటి విలువ కృత్రిమంగా తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్త వహించండి. శుభకార్యాలు ఘనంగా నిర్వహించడానికి గాను ధనాన్ని సమకూర్చుకుంటారు. దుబారా ఖర్చులు, ఆదాయం మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా అనే భావన కలుగుతుంది. ఆడంబరాలకు ఇంత దూరంగా ఉంటే అంత మంచిది. నూతన భాగస్వాములను చేర్చి వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం చాలా బాగుంటుంది. అధికంగా లాభాలు వస్తాయి. వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేస్తారు. వ్యాపార పరంగా మధ్యవర్తి సంతకాల వల్ల ఇబ్బంది ఏర్పడవచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వారికి చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం లభిస్తుంది. అయితే కొంతకాలం ఉద్యోగం చేసి తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకోవడం అనేది చెప్పదగిన సూచన. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సంతానం యొక్క క్రమశిక్షణాయుతంగా నడుచుకోవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. స్వయం నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండూ కలిసి రావు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌకికంగా విధులు నిర్వహించుకోవడమే సమాజ వృత్తిగా భావిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ప్రతి విషయాన్ని కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. 10% కష్టపడితే 10% లభిస్తుంది. 100% కష్టపడితే 100% లభిస్తుంది. కాబట్టి 100% లభించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. స్ట్రెస్కు గురి కాకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి సప్తమంలో కేతు ఉండడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మేలు జరుగుతుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి వ్యాపారం కలిసి వస్తుంది. అక్కడ ఉన్నవారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సానుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెడలో ధరించండి, మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు పడమరం, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు